హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఆర్నవ్ స్కూల్లో బింగో నైట్ అనే పార్టీ అరేంజ్ చేస్తే వెళ్ళానమాట. ఆర్నవ్తో పాటు అక్కడ అందరు పేరెంట్స్ వచ్చారు. బింగో నైట్ అంటే మనము మన ఇంట్లో మన ఇండియాలో మన తంబోలా ఆడతాం కదా, అలాగే అన్నమాట. ఇక్కడ మనము టికెట్స్ తీసుకోవాలి. ఒక టికెట్ వచ్చేసి $10 ఉంది. సో ఆ టికెట్ తీసుకొని మేము లోపల కూర్చున్నాము, స్నాక్స్ అవి తీసుకొని. సో ఇంక అందరు వచ్చే వరకు వెయిట్ చేస్తున్నారనమాట. ఆ లోపు పిల్లలు స్నాక్స్ తింటూ అక్కడ కొన్ని గిఫ్ట్స్ అరేంజ్ చేశారు. గెలిచిన వాళ్ళకి ఆ గిఫ్ట్స్ ఇస్తారనమాట. సో ఏం గిఫ్ట్స్ గెలిస్తే ఏం గిఫ్ట్ సెలెక్ట్ చేసుకోవాలా అనేసి పిల్లలందరూ ఎంతూజియాస్టిక్గా చూస్తున్నారు. ఇదిగోండి ఈ టికెట్స్ $10, ఈ పెన్ను $2. సో గేమ్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. ఒక్కొక్కళ్ళకి బింగో అవుతూ ఉంది. ఫస్ట్ రో అయిన వాళ్ళకి ఒక గిఫ్ట్ ఉంటుంది. తర్వాత ఒక సింబల్ లాగా ఇస్తారనమాట. ఒక క్రాస్ లాగా కానీ, ఒక స్టాండింగ్ లైన్ లాగా కానీ, లేదంటే ఒక ఎస్ షేప్లో, ఒక ఎం షేప్లో, ఆ షేప్లో వాళ్ళు చెప్పిన షేప్లో ఎవరికైతే అందరి నంబర్స్ ఉంటాయో సో వాళ్ళకి బింగో అయినట్టు అనమాట. అప్పుడు వాళ్ళకి పెద్ద గిఫ్ట్ అనేది తీసుకోవచ్చు, సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అక్కడ పెట్టిన గిఫ్ట్స్లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో అలాగా మేము వెయిట్ చేస్తున్నాము. ఒక్కొక్క షీట్ 10 షీట్స్ ఇచ్చారు ఒక బుక్లెట్లో. ఒక్కొక్క షీట్ అవుతూ ఉంది, ఇంకా రావట్లేదని మేము ఎగ్జైట్ అవుతూ ఉన్నాము, అయిపోతున్నాయి అనేసి. సో ఆలోపు అర్నవ్కి గిఫ్ట్ అయితే వచ్చేసింది. సో బింగో అయిందనేసి చాలా ఎగ్జైట్గా అనౌన్స్ చేశాడు. వాళ్ళ నంబర్స్ అవి చెక్ చేస్తున్నారనమాట. సో అవి చెక్ చేసిన తర్వాత గిఫ్ట్ సెలెక్ట్ చేసుకోమని చెప్పారు. అవి సెలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళాడనమాట. అక్కడ అరేంజ్ చేసిన వాటిల్లో బాస్కెట్స్, వాటిల్లో అన్నీ మంచి మంచి పర్ఫ్యూమ్స్, బాడీ లోషన్స్, చిన్న చిన్న టాయ్స్ ఇవన్నీ పెట్టారు. నేనేమో ఇవి సెలెక్ట్ చేసుకోరా, ఈ బాస్కెట్స్ బాగున్నాయి, ఇవి బాగున్నాయి అని చెప్తూ ఉన్నాను. కానీ వాడు అవన్నీ చూస్తున్నాడు, ఈ బాడీ లోషన్స్ ఇవన్నీ ఎందుకు, వాడికి ఇక పనికొచ్చే టాయ్స్ ఏమైనా ఉన్నాయా అని చూస్తున్నాడు అనమాట. అవన్నీ సర్చ్ చేసుకొని తనకి ఏది బాగుంటుందా అని సెలెక్ట్ చేసుకుందామని అన్నీ చూస్తున్నాడు ఓపిక్గా. లాస్ట్కి ఇంకొకటి సెలెక్ట్ చేసుకున్నాడు బాస్కెట్. ఆ బాస్కెట్ అయితే చాలా బాగుంది. అందులో యూస్ఫుల్ అవి అసలు యాక్చువల్గా ఆ బ్యాగ్ వచ్చేసి థర్మస్ బ్యాగ్ అనమాట. మనం ఎక్కడికన్నా బయటికి వెళ్ళినప్పుడు అందులో కూలింగ్ ఐటమ్స్, కూల్ డ్రింక్స్ కానీ ఇంకేదైనా పెట్టుకుంటే అవి కూల్గానే ఉంటాయి అన్నమాట ఈ బాస్కెట్. సో అవి సెలెక్ట్ చేసుకొని వచ్చేసాడు. అందులో కొన్ని టాయ్స్ ఉన్నాయి, 2 మగ్స్ ఉన్నాయి. సో ఇదన్నమాట ప్యాటర్న్. చూడండి బింగో, అది ప్యాటర్న్. సో అలాగా అయిపోయింది, అదైతే వచ్చేసింది. తర్వాత ఇంకేమైనా వస్తుందేమో, ఇంకా 5 షీట్స్ ఉన్నాయి. ఇంకా ఎగ్జైటింగ్గా అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. సో మేమైతే అలా స్పెండ్ చేసామన్నమాట. చాలా బాగా అనిపించింది.